హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు శివ. అండ్ ఈ వీడియోలో ఇథేరియం చిన్న ట్రేడ్ చూద్దాం. అండ్ మీకైతే ముందు డిస్క్లైమర్, నా ట్రేడ్ చూసి మీరు ఎప్పుడు కూడా ట్రేడ్ చేయకండి. అండ్ నేనైతే సెబీ రిజిస్టర్ కాదు. అండ్ ఈ వీడియోలో అయితే నేను ఎవరికి అడ్వైజ్ ఇవ్వట్లేదు, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ చిన్న సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్, ఈ లాంగ్ విక్ ఇచ్చిన రెడ్ క్యాండిల్ దగ్గర. అండ్ నేను ఇక్కడ చిన్న ఎంట్రీ ప్లాన్ చేశాను, ఎంట్రీ అయితే తీసుకున్నాను. సార్ మీకు అదే నేను చూపించాలనుకుంటున్నాను అది. అండ్ నేనైతే ఇక్కడ 3,954 నుండి బై చేసి 4,008 వరకు ఉంటాను నేను. చాలా అక్కడ వరకు నాది చిన్న స్కాల్పింగ్ లాగా అనమాట. వీడియో అయితే మీరు చూడండి, తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇలాంటి కంటెంట్ కోసం. అండ్ ఎక్కడైతే నేను ఆర్డర్ ప్లేస్ చేశాను, అండ్ ఆర్డర్ అయితే మీకైతే చూపించను, నేనైతే వేరే చేస్తాను. అండ్ దీంట్లో అయితే ఓన్లీ మీకు లాంగ్ పొజిషన్ తీసుకున్నది ఇది మాత్రం చూపిస్తుంది. నేనైతే నా ట్రేడ్ అయితే ఆల్రెడీ నేను తీసుకున్నాను ఇదే క్యాండిల్ దగ్గర. ఒకవేళ మీకు లైవ్ కావాలంటే అడగండి, కాకపోతే ఏంటంటే దీన్ని అయితే ఎవరు ఫాలో అవ్వను అంటేనే మాత్రమే నేను లైవ్ అయితే మీకు నేను తీసుకున్న ట్రేడ్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి ఇక్కడ అసలు క్యాండిల్ ఏమైనా నేనైతే చాలా చిన్న స్టాప్ లాసెస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ స్టాప్ లాస్లో ఎక్కువ స్టాప్ లాస్లో ఎక్కడో చోట పెద్ద టార్గెట్ అయితే తగులుతుందని నా ఉద్దేశం. పెద్ద పెద్ద స్టాప్ లాసెస్ పెట్టి దాన్ని కొట్టించుకొని మనం మొత్తం అకౌంట్ అంతా ఊహిస్ట్ అవడం కన్నా చిన్న చిన్న స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయండి. అండ్ ఈ విక్ అయితే నాకు తెలిసి కవర్ చేస్తుంది, ఇది మొత్తం విక్ని కవర్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. అందుకే నేను కొంచెం బఫర్ పాయింట్స్ కూడా పెట్టాను. అయితే చూద్దాం. ఎథేరియం ఇదైతే నేను లాంగ్ పొజిషన్ తీసుకున్నాను. ఇది ఇక్కడ నుంచి నాకు తెలిసి ఎగరాలి, ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఇది కొంచెం సపోర్ట్ కింద వర్క్ చేస్తుంది. 1 అవర్లో కూడా రిజెక్షన్ ఉంది ఇక్కడ. చూసారుగా మనల్ని ఎలా భయపెడుతుంది ఇది. ఒకవేళ హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఏ ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. మనం చూసుకుందాం, ఇంకో ట్రేడ్ తీసుకుందాం లేదంటే. స్టాప్ లాస్ లేదు, హిట్ అవ్వలేదు. చూద్దాం. మేజర్ ఫాల్ తర్వాత ఇది సపోర్ట్ తీసుకుని నెక్స్ట్ ఇది కొంచెం ఎగరాలి నా ఉద్దేశం అయితే. ఫాల్ అయిన కాడ నుంచి ఇక్కడ నుంచి అంటే ఇంత బిగ్ క్యాండిల్స్ అన్ని ఇక్కడున్న కింద ఉన్న స్టాప్ లాసెస్ అన్ని కూడా ఇది హిట్ చేసుకుంటూ వస్తుంది. 4,008 తర్వాత కూడా ఇది మళ్ళీ నాకు తెలిసి ఇది ఫాల్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ మేజర్ అక్కడ కూడా సెల్ చేసే వాళ్ళు ఉన్నారు. చూద్దాం. జస్ట్ నేనైతే ఇక్కడ వరకు 4,008 వరకు ఉంటాను, తర్వాత ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే నాకు చాలా వరకు ట్రయల్ చేయడం అంటే ఇష్టం, బట్ స్టాప్ లాస్ ట్రయల్ చేయను. ఏదో ఒక చిన్న ట్రేడ్ అంతే మీకు చూపించడానికి. ఓకే ఓకే, అది ఎగరాలి, ఇక్కడ నుంచి ఎగురుతుంది ఇంకా అనుకుంటున్నాను నేను. ఇప్పుడు రెడ్ క్యాండిల్స్ చూసి భయపడకండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది సెల్లర్స్ వస్తూ ఉంటారు అలా. బట్ మనమైతే రిస్క్ రివార్డ్ రేషియో కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాం లేదా. రిస్క్ ఇచ్చాం, రివార్డ్ తీసుకుంటాం, లేదా రిస్క్ ఇచ్చేస్తాం అంతే. ఇక్కడ అంతకంటే ఏం లేదు పెద్ద పెద్ద మ్యాటర్లో. కాకపోతే ఏంటంటే మనం కొంచెం ట్రేడ్ తీసుకునేటప్పుడు బాగా ఎగిరిపోతుంది అని అప్పుడు చూసారుగా, పెద్ద క్యాండిల్స్ 2 ఉన్నాయి, బాగా ఎగిరిపోతుందని మనం ట్రేడ్ తీసుకున్నా అది ఒక్కొక్కసారి హిట్ అవ్వదు, ఎందుకంటే అది ఫట్ అవుతుంది. అలాగని బాగా దిగిపోతుందని కింద నుంచి ట్రేడ్ తీసుకున్న, సపోర్ట్ దగ్గర నుంచి ట్రేడ్ తీసుకున్న అది కూడా హిట్ అవుతుంది, ఇంకా ఫాలో అవుతూ ఉంటుంది. ప్రాపర్ మనం అనాలిసిస్ చేయాలి ఫ్రెండ్స్. మా గురువు గారు చెప్పిన దాని ప్రకారం అయితే అనాలిసిస్ చేస్తేనే మనం ఖచ్చితంగా విన్ అవుతాం. ట్రేడింగ్ అనేది
చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులకి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే ప్రాపర్గా నేర్చుకోండి. నేర్చుకుంటే మీరు 10,000తో కూడా బయట చేసే పనులు ఉంటాయి కదా, ఈ పనుల నుంచి తప్పించుకుని మనం ఇది చేసుకోవచ్చు మన ఓన్గా. అంతే, అంతకంటే ఏం చెప్పలేను. మరి వివరంగా చెప్తే అంటే పని గొప్పది కదా అంటే చేయొచ్చు. బట్ ఏంటంటే మనం కొంచెం ఐడియా యూజ్ చేస్తే ఐడియాలజీ అందరికీ ఉండదు కదా, ఉన్నవాళ్ళు యూజ్ చేసుకుంటారని చెప్తున్నాను నేను. ఒకవేళ తప్పు కనిపిస్తే మాత్రం క్షమించండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే పని కూడా అదే. చాలా చిన్న కన్స్ట్రక్షన్ వర్కర్ని ఫ్రెండ్స్ నేను. అందుకే నాకు ఇది అనిపించింది, నేను ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకే నేను మార్కెట్లోకి వచ్చాను. చాలా వరకు ఎగ్జామ్స్ రాసిన దేంట్లో అన్నట్లో కూడా మనకి దేంట్లోనే అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ ఒకవేళ కిందకి దించుదామని చూస్తున్నారు, బట్ అది అయ్యే ఛాన్స్ అయితే తక్కువే. ఇక్కడ నుంచి అయితే ఖచ్చితంగా ఇదంతా కూడా కవర్ చేయాలి. ఇది ఏదైతే మన ఏరియా ఉంది కదా, ఆ బ్లూ, ఆ ఏరియా అంతా కవర్ చేయాలి. లాంగ్ పొజిషన్ లో కవర్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఫాల్ ఉంటుంది. ఇదైతే పుల్ బ్యాక్ కాదు, పుల్ బ్యాక్ అనుకుంటున్నారు అందరూ, కానీ పుల్ బ్యాక్ కాదు ఇది. అందరూ అనుకుంటారు పుల్ బ్యాక్ అని, పుల్ బ్యాక్ అయితే కాదు ఇది. తెలిసి ఖచ్చితంగా ఇది పైకి ఎగరదు, మళ్ళీ కిందకు వస్తుంది. ఎగిరింది ఎగిరింది. ఉమ్. నా దగ్గర ప్రాపర్ మైక్ కూడా లేదు, అందుకే కొద్దిగా సౌండ్ అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ వీలైతే ఖచ్చితంగా మనం ఇందులో కంటెంట్ ని ఆదరిస్తున్నారు మీరు అందరూ అనుకుంటే ఖచ్చితంగా మైక్ అయితే తీసుకుందాం. అండ్ ప్రతి క్యాండిల్కి ఇలాగా చిన్న విక్ అయితే వస్తుంది ఫస్ట్. ఎందుకంటే ఆ విక్ అనేది ఎగ్జిట్ అవుతారు ఫ్రెండ్స్ వాళ్ళు. అందులో ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు అంటే బాగా ఎక్కువ క్వాంటిటీలో బై చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. అలాంటప్పుడు అలాంటి పడుతూ ఉంటాయి. ఇవేం చూసారు ఇప్పుడు ఇంకా మీకు ఒకసారి స్ట్రాటజిక్ మొత్తం చెప్పాలంటే 50% వరకు మీకు ఒకసారి ఫాలో అవుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఎగ్జిట్ అవుతారు వాళ్ళందరూ. అది చూసారుగా ఎంత బిగ్ క్యాండిల్ వచ్చిందో. ఇది ఇంచుమించు ఒక 3 క్యాండిల్స్ 4 క్యాండిల్స్ కవర్ చేసింది అది. ఓకే, ఇది హిట్ అయిందా లేదనేది కొంచెం వీడియోని ఫార్వర్డ్ చేసి చూద్దాం. చూసారుగా ఇక్కడ అదంతా కూడా మనం భయపెట్టేస్తే, లేదా ఇక్కడ నుంచి నువ్వు ఎగ్జిట్ అయిపో అని మన ఫోన్ మనల్ని కమిట్ చేసేస్తుంది మన బ్రెయిన్ అనేది. బట్ కమిట్మెంట్ అనేది మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్లో ఉండాలి. ఖచ్చితంగా తప్పకుండా అవుతుంది లేదా లేదు, స్టాప్ లాస్ హిట్ అవుద్ది. ప్రాబ్లం ఉంది, స్టాప్ లాసేగా చిన్నదే. హిట్ అయితే హిట్ అవుతుంది, లేదా టార్గెట్ హిట్ అవుతుంది. టార్గెట్ హిట్ అయితే ఎక్కువ తీసుకున్నాం, స్టాప్ లాస్ హిట్ అయితే కొంచెం అమౌంట్ మనం కోల్పోతాం. నెక్స్ట్ రోజుకి ఉంటుంది కదా ఇంకా అమౌంట్ చేయటానికి. ఖచ్చితంగా అయితే మొత్తం ప్రాపర్గా నేర్చుకునే చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను ఇంకొక సజెషన్ ఇస్తున్నాను, పేపర్ ట్రేడింగ్ మీరు చేసినా చేయకపోయినా ఒకటి, స్ట్రాటజీస్ చెక్ చేసుకోవడానికే పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ అనేది అస్సలు మన సైకలాజికల్గా మనకి వర్క్ అవ్వదు. అది ఓన్లీ రియల్ మనీ పెట్టినప్పుడు మాత్రం మనం ఇది మనం నేర్చుకోగలుగుతాము. చూసారు ర్యాలీ, ఇది ఖచ్చితంగా చూసారా ఇన్ని క్యాండిల్స్ అనేది 2 క్యాండిల్స్ 3 క్యాండిల్స్ లో కవర్ చేసేసింది. అండ్ ఇక్కడంతా కూడా రిజెక్షన్ వచ్చి రెడ్ క్యాండిల్ అంతా కూడా ప్రాఫిట్ బుకింగ్స్. కానీ ఇంకా ఉంది దాని ఛాన్స్. నాకు తెలిసి ఇది మీరు అబ్జర్వ్ చేయండి, ఆ రోజు డేటా తీసుకుని కావాలితే ఖచ్చితంగా దాని తర్వాత ఫాల్ ఉంటుంది. నేనైతే ఈ 4,008 తర్వాత నేను ఎగ్జిట్ అయిపోతాను. నా ఈ స్కాల్పింగ్ వచ్చి ఇంచుమించు 15 మినిట్స్ పట్టింది. నేనైతే బేసిక్గా ట్రైలింగ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా నేను స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటూ వెళ్తాను. ఒక్కొక్కసారి మాత్రం అవ్వదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఇది టార్గెట్ తీసుకుంటాను. మ్యాక్సిమం అయితే నాది స్టాప్ లాస్ ట్రైలింగ్ ఉంటుంది. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయ్యేవే ఎక్కువ ఉంటాయి నావి. మీకు ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం దగ్గరికి వచ్చేసామని నేను అనుకుంటున్నాను.
అండ్ మనం రోజుకి ఒక ట్రేడ్ అయితే ఖచ్చితంగా తీసుకుని చూద్దాం. నాకైతే ఈవినింగ్ 6 కల్లా నా వర్క్ అయిపోతుండే, అందుకే నేను వచ్చి ట్రై చేస్తాను అనమాట. ప్రతిరోజు నేర్చుకున్నది కూడా అంతే. ఈరోజు నా పని మానేసి నేర్చుకోలేదు, ఖాళీ ఉన్నప్పుడు మాత్రం ఇండియన్ మార్కెట్స్లో చూస్తూ ఉంటాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎలాంటి టిప్స్ ఇవ్వట్లేదు, ఎలాంటి బై సెల్ అనేది రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే నేనే నేర్చుకుంటున్నాను. ఒకవేళ నా ఐడియాస్ అనేది ఎవరికైనా పనిచేస్తాయా అని నేను మీకు కొంచెం చెప్పాలనుకుని చెప్తున్నాను అంతే. మీరైతే నన్ను ఫాలో చేయొద్దు. మీరైతే నేర్చుకోవడానికి ట్రై చేయండి. మంచి మంచి యూట్యూబర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఎవరికి కూడా ఎక్కడ రూపాయి నేను ఏ కోర్సు బై చేయలేదు. వచ్చేసిన దగ్గరికి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే దగ్గరకు ఓకే, మనం అయితే టార్గెట్ని అయితే రీచ్ అయిపోయాము. నేనైతే ఇక్కడితో ఎగ్జిట్ అయిపోతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ మీరైతే మాత్రం ఎటువంటి నేర్చుకోవడం మంచి మంచి యూట్యూబర్స్ ఉన్నారు, ఖచ్చితంగా చూసి నేర్చుకోండి. ఒక స్ట్రాటజీ అనేది పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.